గత 25 సంవత్సరాలుగా భీమవరం వాసులు ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణపు కళ తీరనుంది. పామరు నుండి దిగమర్రు వరకు 165 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెండో ప్యాకేజీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రుకు 40 కిలోమీటర్ల కొత్త మార్గంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన సిద్దమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల చిట్ చాట్ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి కేంద్ర మంత్రి వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతూ సుమారు 25 సంవత్సరాలుగా భీమవరం బైపాస్ రోడ్డు సమస్య కోర్టు కేసులు పలు వివాదాలతో నత్తనడకన సాగుతోందని, అయితే గత 6 నెలలుగా బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి అధికారులతో కొన్నిసార్లు సమావేశమై సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు ప్రతిపాదనలు సిద్దం చేశామని, ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో అధికారులతో తాను ఎన్నోసార్లు సమావేశమయ్యానని, నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కూడా ఢిల్లీ నుండి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారని అన్నారు. మొత్తం 4 కొత్త మార్గాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా నిర్మాణ వ్యయం, దూరం, రైల్వే క్రాసింగ్లు లేకపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని NH 165లోని రెండవ ప్యాకేజీలో భాగంగా ఆకివీడి నుండి దిగమర్రు వరకు 40 కిలోమీటర్లలో, ఆకివీడి నుండి వీరవాసరం వరకు 27 కిలోమీటర్లలో కొత్త బైపాస్ రోడ్డుకు DPR సిద్దం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. కొత్త బైపాస్ రోడ్ మార్గం ఆకివీడు బైపాస్ నుండి అజ్జుమూరు, కోలనపల్లి, చెరుకువాడ, పెదపుల్లేరు, చినపుల్లేరు, సీసలి, కోపెల్లె, పెదామిరం, చినమిరం, రాయలం, భీమవరం, గునుపొడి, తాడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం బ్రిడ్జ్ వరకు నిర్మాణానికి ప్రతిపాదనలన్నీ సిద్దమయ్యాయని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందుతూ కోర్టుకు వెళ్లవద్దని, కోర్టు తీర్పులు కూడా జాతీయ రహదారుల నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. ఒక ఇంటి నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి వర్మ తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో సర్వే ఆధారంగా కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి సుమారు 590 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాత వెంకట సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు పేరిచెల్ల సుభాష్, కలిదిండి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. పలు సంస్థలు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని సత్కరించారు. మీ అందరి ఎమ్మెల్యే గారు చెప్పారు, భీమవరం బైపాస్ ఒక శాపం మనకు. భీమవరం జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్ లో, ప్రధాన నగరాల్లో బైపాస్ పూర్తి చాలా సంవత్సరాలు అయ్యి. దీనికి ఒక బైపాస్ మనకి బైపాస్ ముందు దానికి చరిత్రలోకి వెళ్తే మనకు ఒక నేషనల్ హైవే 165 పామరు టు దిగుమర్రు నేషనల్ హైవే మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకరించాక నితిన్ గడ్కరీ గారు ముఖ్యంగా జాతీయ రహదారుల శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అనేక లక్షల కోట్ల జాతీయ రహదారులు ఈ దేశంలో నిర్మాణం చేశారు. అందులో భాగంగా భీమవరం ప్రాంతానికి కూడా చక్కటి రహదారులు మంజూరయ్యాయి గతంలోనే. వేళ కొత్తగా మంజూరైంది ఏమీ కూడా లేదు. అయితే నిర్మాణ పనులు, నత్తనడకలు, కోర్టు కేసులు, వీటన్నిటిలో ఏదైతే జాతీయ రహదారి 165 ఉందో అందులోనే భీమవరం బైపాస్ ఇమిడి ఉంది, కలిపి ఉంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాం. ఈ నేషనల్ హైవే 165 ఏదైతే ఉందో దీన్ని 2 ప్యాకేజీలుగా కేంద్ర ప్రభుత్వం డివైడ్ చేసింది గతం. మొదటి ప్యాకేజీ కృష్ణా జిల్లా పామర్ నుండి ఆకివీడు బైపాస్ వరకు 64 కిలోమీటర్ల దూరం, పామర్ టు ఆకివీడు మొదటి ప్యాకేజీ. రెండో ప్యాకేజీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రు వరకు. శ్రీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రు వరకు ఉన్నటువంటి రెండో ప్యాకేజీ విషయంలో భీమవరం ప్రాంతంలో కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళడం, ఆ కారణంగా ఆలస్యమైంది. వాళ్ళ కోర్టు నేషనల్ హైవేస్ విషయంలో ఎవరు కోర్టుకు వెళ్ళినా గానీ వాళ్ళు నెగ్గేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం దయచేసి గమనించాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధిలో కార్యక్రమంగా ఏదైనా ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకున్నప్పుడు తగిన మూల్యం చెల్లించి వారు ఆశించే దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందించింది. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా నేషనల్ హైవేస్ కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇవాళ చాలా మంది రైతులు మేము గెలిచాము అంటున్నారు. వాస్తవంగా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దాన్ని అలైన్మెంట్ చూశారు కాబట్టి మరొకసారి అలైన్మెంట్ చూసి మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది కోర్టు. హైవేస్ కి అనుకూలంగా ఉంది.
ఎవరో కూడా కోర్టులో రైతులు నేను ఎగ్గామంటే అది వాస్తవం కాదు, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇప్పుడు ఈ సెకండ్ ప్యాకేజీ 40 కిలోమీటర్లు, ఏది దిగమర్ రూటు ఆకివీడు బైపాస్. ఈ 40 కిలోమీటర్లలో 27 కిలోమీటర్లు ఈ బైపాస్, 27 కిలోమీటర్లు. ఈ బైపాస్ కి సంబంధించి ఇప్పుడు డిపిఆర్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ భీమవరం బైపాస్ ఎటెళ్ళాలనేటువంటి విషయం మీద 7-8 రకాల అభిప్రాయాలు వచ్చాయి. గతంలో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళినటువంటి బైపాస్ నుంచి కూడా వెళ్ళొచ్చు, చేయొచ్చు. అది కాక ఇంకొక 4 ఆలోచనలు వచ్చాయి, సర్వేలు చేయించడం జరిగింది. అంటే ఎటు వెళితే ఆర్థిక పరమైనటువంటి అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో 2-3 ఫండమెంటల్స్ ని ఫాలో అవడం జరిగింది. ఎటు వెళ్తే ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గుతుంది అనేటువంటిది ఒక పాయింట్, అక్కడ ఏ హైవే కన్నా. ఇంకోటి ల్యాండ్ ఏ రూట్ లో వెళ్తే తక్కువ ల్యాండ్ అక్వైర్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ఆలోచిస్తుంది. ఇంకోటి ఏ రూట్ లో వెళ్తే పనులు సులభతరంగా అవుతాయి, త్వరితగతిన పనులు పూర్తవుతాయి అనేటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే మిగతా అన్ని రూట్లలో కూడా నేను ప్రాక్టికల్ గా తిరిగా. ఎమ్మెల్యే గారు నేను ఈ విషయం మీద కంటిన్యూ టచ్ లో ఉన్నాం. చాలా మంది ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ ని పిలిపించారు. సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో సుప్రీం నేషనల్ హైవేస్, ఆయన కూడా ఈ ప్రాంతాన్ని అతను ఒక వినాయక చవితి రోజున నేను తీసుకురావడం, నేను వారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అన్ని రూట్లో కూడా 4 రైల్వే ఫ్లైఓవర్స్ అవసరం. నేషనల్ హైవేస్ కి రైల్వే ఫ్లైఓవర్స్ అవసరం అయినప్పుడు పనులు త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకే పెట్టారు ఫస్ట్ లో రైలు హైవేస్ అవసరమైన ఈ రూట్ లో పెట్టారు. తర్వాత అది చాలా కాలం 2017-18లో కోర్టుకి వెళ్ళారు. ఇవాళ మనం విజయవాడ వెళ్తానికి మనకి ఏదైతే 216 హైవే ఉందో మనం అప్పుడే 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పైగా దాన్ని వాడుతున్నాం. బట్ ఇవాళ కూడా పెడం దగ్గర ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్ అధికారులు మమ్మల్ని కన్విన్స్ చేయడం జరిగింది. మా ఆలోచన ఎటు వెళ్ళినా పర్వాలేదు, పని త్వరితగతిన పూర్తి అవ్వాలి. కనీసం మేము ప్రజాప్రతినిధులుగా మా తరం పూర్తి అయ్యేటప్పటికన్నా ఈ ఎదరికెళ్తే మాకు మా హయాంలో పూర్తయింది అనేటువంటి ఒక సంతృప్తి మాకు ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక 3.5 నెలల నుంచి ఈ విషయం మీద చాలా సీరియస్ గా పనిచేస్తాం. గడ్కరీ గారి దగ్గర 3-4 సార్లు నేషనల్ హైవేస్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి సమావేశం తీసుకున్నాం. సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ ఇక్కడికి వచ్చాం. అంటే అది కొంత ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, వాడి బృందం వచ్చి ఎన్ని రకరకాల విషయాలు. కాబట్టి నేను 5-6 సార్లు నేషనల్ హైవేతో, పీఓలతో, ఎస్సీలతో, సిఎల్తో, డీజీగా ఉన్నటువంటి సారంగి గారు, రీజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాకేష్ కుమార్ గారు, వీళ్ళందరితో దాదాపు 10-12 సార్లు సమావేశం. వాళ్ళు టెక్నికల్ గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మార్గంలో అయితే మేము త్వరితగతిన చేయగలుగుతాం. ఆ రైల్వే వారితో దాదాపు 16 పర్మిషన్లు తీసుకోవాలి. 16 పర్మిషన్లు కూడా ఒకేసారి అప్లై చేయడానికి వీలు లేదు. ఏ పర్మిషన్ ఎప్పుడు అవసరం అవుతే అప్పుడే తీసుకోవాలి. చాలా టైం టేకింగ్ అండి అని నన్ను చెప్పడం జరిగింది వివరాలన్నీ. ఏదైనా మన టౌన్ బైపాస్ కావాలి, మనకి భీమవరం పట్టణానికి ట్రాఫిక్ నుండి విముక్తి కావాలి. ఎందుకంటే ఈ బాధితుల్లో నేను ప్రప్రథముడిని. ఈ బాధితులు మేము చాలా కష్టపడి ఇక్కడ రైల్వే గేటు ఈ రోడ్డు మేము తెచ్చాం. అక్కడ ఉన్న గేటు సరెండర్ చేయించి ఇక్కడ చేస్తే దాదాపు సెకండ్ లైన్ పూర్తయ్యాక ఆ గూడ్స్ రైలు అన్ని ప్రతి గేట్ ఎప్పుడే వేసాం. నేను ఎలా రావాలి అంటే ఇంటింటికి ఇలా తిరిగి ఇలా రావాలి, ఇలాగెళ్ళి మెట్టివారి తోటలోంచి వెళ్ళి అండర్ బ్రిడ్జ్ లోంచి వెళ్ళి గుంటూరు రోడ్డుకి వెళ్ళి నా పరిస్థితి అది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ రూట్ ని ఫైనల్ చేయడం ఏదైతే ఎటు వెళ్తుంది అనేటువంటి విషయం, దాదాపు ల్యాండ్కి ఎంత అవుతుంది, రోడ్డు నిర్మాణానికి ఎంత అవుతుంది అనేటువంటి విషయాల మీద ఒక తాత్కాలికమైనటువంటి అంచనా. ఏదైతే 100 కోట్లు భీమవరం టు లోసరి 100 కోట్ల రూపాయలు తెచ్చినప్పుడే దాదాపుగా ఒక అంచనాకి ఈ విషయంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ భీమవరం బైపాస్ దిగమరు నుంచి ఆకివీడు వరకు కూడా, ఆకివీడులో ప్యాకేజ్ 2 ఇది, ప్యాకేజ్ 1 పామరు టు ఆకివీడు బైపాస్. ఆకివీడు బైపాస్ నుండి అజ్జమూరు, చెరుకువాడ, చిన్న పుల్లేరు, పెద్ద పుల్లేరు, చక్కరం, కోపెల్ల, పెద్దమిరం, వేంపాడు, శేసల్లి, కోలనపల్లి, చిన్నమిరం, రాయిలం, భీమవరం, గునుపూడి, తాడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం గ్రామాల నుంచి వెళ్ళి వీరవాసం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది, మీకు అంచనా ఉంది.
ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడ బ్రిడ్జ్ నుంచి ఏదైతే మన దిగమర్రు ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి పొలాల్లో వెళ్ళి అక్కడ కలుస్తుంది. ప్రస్తుతం వీరవాసంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నుంచి దిగమర్రులో కలుస్తుంది. ఇది గ్రామాల పేర్లు. దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది అక్విజిషన్లో అన్ని రఫ్ అంచనాలు ఉన్నాయి. ఫీల్డ్ మీదకి వెళ్ళాయి. ఏదైతే సర్వేల ఆధారంగా, డ్రోన్ సర్వేల ఆధారంగా రఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాదాపు 580-590 ఎకరాలు ఎక్వైర్ చేయాల్సి రావచ్చు. మొత్తం దీని అలైన్మెంట్ ల్యాండ్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది అనేది ఒక అంచనాకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఆధారంగా సార్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూస్ అంచనా తీసుకోవాలి. గవర్నమెంట్ వాల్యూస్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. తీసుకుని ఒక్క ఇల్లు పోకుండా రహదారిని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఏది ఎటు వెళ్ళినా భీమవరం ట్రాఫిక్ కి, భీమవరం ప్రజలకు సంబంధించి ఒక దాదాపు 20-25 సంవత్సరాలుగా మనం బైపాస్ గురించి పాటలాడుతున్నాం. భీమవరంలో తణుకులో ఎప్పుడో వచ్చింది బైపాస్, తాడేపల్లిగూడెంలో బైపాస్, ఏలూరులో బైపాస్. భీమవరం వంటి ఇలాంటి ప్రధానమైనటువంటి రహదారికి బైపాస్ లేని కారణంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మాట వాస్తవం. నేను గడ్కరీ గారితో కూడా 2-3 సార్లు కలిశాను. దీన్ని సాధ్యమైనంత త్వరగా రాబోయేటువంటి 10-15 రోజుల్లో ఒకసారి మళ్ళీ నేను సమావేశం అవుతా. ఈ గ్రామాల పేర్లు చెప్పాను. అలైన్మెంట్స్ అని రఫ్ గా చాలా ఉంటాయి. మళ్ళీ ఏ అలైన్మెంట్ అయినా నేషనల్ హైవేస్ కొన్ని నామ్స్ ఉంటాయి. ఇన్ని డిగ్రీ లెవెల్లో ఇది వెళ్ళాలి, అన్ని డిగ్రీ లెవెల్లో ఇది అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నేషనల్ హైవేస్ నామ్స్ ఏవైతున్నాయో వాటి ప్రకారం వాళ్ళ సర్వే ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్ సందర్భంగా మనం అంతా కూడా కూర్చున్నాం. మీరేదో కొన్ని విషయాలు అడిగారు కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇదేం కొత్త విషయం కాదు. మీ అనుమానాలను నివృత్తి చేయాలనేటువంటి పరిస్థితుల్లో నేను కొంత వివరణ ఇస్తున్నాను మీకు.